సార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద మాటలు అయితే చెప్పారు. అధికారంకి వచ్చారు. కూటమిలో ఈ రోజున గేమ్ చేంజర్గా మారారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కొంచెం చేదినటువంటి నాయకుడిగా ఉన్నారు. గేమ్ చేంజర్గా ఉన్నారు. మోడీ గారు కూడా తుఫాన్ అని చెప్పి అంటారు పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికల ముందు చెప్పిన మాటలకి అధికారంకి వచ్చిన తర్వాత అప్పటికప్పటికి ఎలా ఉంది? లేదు అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలో మార్పు లేదు. నిరంతరం కూడా ఆయన ఏంటంటే ఈ సమాజానికి ప్రజలకు ఏదో చేయాలి, మనం ఏదో మార్పు తీసుకురావాలి. ఈ రాజకీయ వ్యవస్థలో ఎంతసేపు డబ్బు సంపాదన ఈ పీడించడమే అది కరెక్ట్ కాదు. మార్పు రావాలి, మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి, కేంద్రం సపోర్ట్ పూర్తిగా తీసుకోవాలి. మనం ఎక్కడైనా కానీ మనం తప్పు చేయని చెప్పి మనం తలవంచ అవసరం లేదు అన్నటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. ఇప్పటికీ అది ఆలోచన అయింది. ఇది ఎక్కడా కూడా ఆయన రాజీ పడే సమస్య లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఇవాళ ఆలోచన చేసి నడవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఏదో ఒకరిద్దరితో జర్నీ చేసేటువంటి వ్యవస్థ కాదు. దాదాపు 5.5 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. మనం చేసుకునే గవర్నమెంట్లో తీసుకునేటువంటి నిర్ణయాల మీద అనేకమైనటువంటి కుటుంబాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ చూసుకోవాలి కనుక మనం మామూలుగా జనరల్గా ఎవరమైనా కానీ మాట్లాడతాం, కానీ అది ఆచరణలోకి వెళ్ళిన తర్వాత కానీ అవన్నీ కూడా మనకు తెలియాలి. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు ఎక్కడా మారలే. ఆయన ఆ రోజు ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వైపుగా లంచాలో లేదా ఇంకోటో అధికార దుర్వినియోగం అట్లా చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకి 1 పాయింట్ కాదు కదా, ఎక్కడ కూడా లేదు, అది రాదు. ఎందుకంటే ఆయన మిగతా ఎవరైనా ఏదన్నా తప్పు చేసినా నిరాశిస్తున్న వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి, వాళ్ళని మార్చాలి అనేటువంటి ఆలోచన తప్పించి వేరే. కాకపోతే ఏంటంటే సమాజంలో పూర్తిగా అంతా కూడా కుళ్ళిపోయి ఉంది. కొండంతా 99% కుళ్ళిపోయి చివరి ఉంటే అది తినడానికి కూడా పనిచేయదు. అట్లాగేంటంటే ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా మొత్తం ప్రజల్ని పాడు చేశారు. నాయకులు పూర్తిగా విశ్వం దీంతో ఉంది వ్యవస్థ అంతా కూడా, అన్ని వర్గాలు కూడా, అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఇంతకుముందు ఎవరో ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు అవినీతి పరులు, అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ. ఇప్పుడు 95%, 98% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఏమి ఎమ్మటే మార్చేయలేరు. అది క్రమంగా రావాలి, అది ప్రజల్లోంచి రావాలని ఆయన చూస్తూ ఉన్నారు. అది ప్రజల్లో తీసుకురావడం కోసమే మనం పాడేరు చూసాం. మరి గిరిజన ప్రాంతాల్లో ఆయన వెళ్ళి రోడ్లు వేయటం, కానీ గిరిజన ప్రాంతాల్లో చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, పాదరక్షలు లేకుండా. అంటే ఒక గ్రామానికి పాదరక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ఎన్నో చేయాలని ఉంది. ఆ చేయటానికి ఈ వ్యవస్థ కలిసి రావాలి, ఇవన్నీ వ్యవస్థలన్నీ కలిసి రావాలి. పూర్తిగా అధికారం ఆయనది కాదు. డిప్యూటీ సీఎం అంటే మనకు తెలుసు, ఒక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఒక పంచాయతీ వైస్ ప్రెసిడెంట్, ఒక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎట్లా అంటే అవి కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ భారతదేశంలోనే ఒక నిజాయితీపరుడిగా సర్వేలు కూడా చెప్తున్నప్పుడు ఆ పరిస్థితి ఉంది కనుక ఏ వ్యవస్థ అయినా మనకు సహకరిస్తుంది కనుక ఆయనకు ఉన్నటువంటి శాఖల్లో ఆయన మరి చాలా బలంగా కొన్ని మార్పులు తీసుకొస్తూ చేస్తూ వెళ్తున్నారు. ఇవాళ ఉంది ఆగస్టు 15 ఉత్సవాలు చేయాలంటే 100 రూపాయలతో చేస్తారా? మరి ఇంతకుముందు పెట్టినటువంటి మూర్ఖులకి తెలియదు. అది 100 రూపాయలకి 250 రూపాయలకి ఏం చాక్లెట్లు వస్తాయా కనీసం? అట్లా ఏంటంటే ఎక్కడైతే పల్లెలు ఏదైతే బలంగా తయారవుతాయో, అంటే ఆ ఉత్సవాల ద్వారా ఆగస్టు 15 అన్నటువంటి రిపబ్లిక్ డే అన్నటువంటి ఉత్సవాల ద్వారా ఆ విలేజ్లో ఏదైతే పూర్వం చేసినటువంటి వాళ్ళ యొక్క విలువల్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటానికి ప్రచారం చేయడానికి ఉంటుంది. అదేవిధంగా పంచాయతీ నిధులు వీళ్ళు దిగమింగుతున్నారు. పంచాయతీ నిధులు వాళ్ళకు వదిలేసి ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు పోయి ఆ పంచాయతీ నిధులు కూడా దిగమింగే పరిస్థితి నుంచి వాళ్ళ స్వేచ్ఛగా ఎవరు పంచాయతీ వాళ్ళు పరిపాలించేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఆర్థికంగా. అదేవిధంగా వాళ్ళకు గౌరవాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో భిక్షాటన చేశారు సర్పంచ్లు అందరూ కూడా. నగ్నంగా అద్దగుండ్లు కొట్టించుకుని తిరిగారు. ఎందుకంటే మాకు తెలుసు, నేను కూడా ఒక పంచాయతీ సర్పంచ్గా పనిచేశాను నేను. అదేవిధంగా ఎంపీపీగా మేము చూసాం కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఒక గ్రౌండ్లలో లీడర్స్కి అనేకమైనటువంటి కమిట్మెంట్స్ ఉంటాయి. పని చేయాలన్నటువంటి ఆతృతతో చాలా కమిట్మెంట్తో వస్తాం. అక్కడ పని చేయడానికి ఏముండవు.
ఆ పరిస్థితులు అన్నీ వాళ్ళ గ్రామాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో అక్కడి నుంచి గ్రామాలు బలంగా ఉంటేనే పట్టణాలు బలంగా తయారవుతాయి. అక్కడ ఎప్పుడైతే ఆర్థిక పరిపుష్టిగా అక్కడైతే ఎక్కడ ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళే పట్టణాల్లోకి వచ్చి ఏదైనా కొనాలి. ఇవాళ కొనుగోలు శక్తి అనేది లేదు. వాళ్ళ వ్యాపారాలు అన్నీ కూడా మొత్తం ఎక్కడ అన్ని డల్గా ఉన్నాయి. అందుకని ఏంటంటే కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వాళ్ళ నిరుద్యోగం పెరిగిపోయింది. ఎక్కడ పనులు దొరికే పరిస్థితి లేదు. కార్మిక వర్గానికి పనులు దొరికే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఏలూరు తీసుకుంటే 6-7 మంది పనిచేసేవారు 2 జూట్ మిల్లు తీసేశారు. అవన్నీ తీస్తే 6-7 మంది ఇవాళ రోడ్డును పడి 7,000-8,000కి ఇస్తే వాచ్మెన్ ఇంకోటి చూసుకుంటూ ఉన్నారు. ఆ 6-7 మంది ఆ 2 జూట్ మిల్లు పనిచేస్తే నెల 4-5 కోట్ల రూపాయలు జీతాల రూపంలో బయటకు వచ్చి ఆ డబ్బు మార్కెట్లోకి వెళ్ళేది. అట్లా కొనుగోలు శక్తి అనేది ఉండేది. వ్యాపారాలు బాగుండేవి. వాళ్ళ అన్ని రకాలుగా కూడా ఏంటంటే వాళ్ళ అన్ని చాలా ఇబ్బందుల్లో ఉంది ప్రజానీకం. కాకపోతే ఏంటంటే ఏ ప్రభుత్వం వస్తే మారుద్ది, ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుద్ది అన్నట్టు ఆలోచనతో ప్రభుత్వాలు జరిగిన తర్వాత వాళ్ళ ఓట్ల రూపంలో అన్ని 5 సంవత్సరాలు మాట్లాడరు. ఎవరేమని చెప్పినా గమ్మున ఉంటారు. అది మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటిది. అదే తెలంగాణ అయితే ఏమంటే రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేశారు. ఏదైనా అనేక రకాల సంక్షేమ 9 నవరత్నాలు ఇచ్చి కొన్ని ఇంకా ఎక్స్ట్రా ఇచ్చి అసలైంది వదిలేశాడు. అభివృద్ధి కానీ ఉపాధి కల్పన కానీ ఎక్కడ ధరల మీద నియంత్రణ కానీ లేదా వ్యాపార రంగాలను పెంచేటువంటి ఉపాధి కేంద్రాలు నెలకొల్పడంలో కానీ ఇంకా నిర్మాణ కేంద్రాలన్నీ కూడా కుంటుపట్టడం కానీ ఎన్నిటి వల్ల ఇలవల్లాడిపోయారు ప్రజలు.